రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వనపర్తి జిల్లా పెబ్బేరు లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇక ఎన్హెచ్ 44 జాతీయ రహదారిపై బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఇక బస్సులో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇక సహాయక చర్యల్లో ఎమ్మెల్యే విజయుడు పాల్గొన్నారు. వనపర్తి జిల్లా పెబ్బేరు సమీపంలో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఇదాంశానికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి మణికంఠ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ మణికంఠ, ఇక ఏదైతే వనపర్తి జిల్లా పెబ్బేరులో జరిగిన బస్సు ప్రమాదంలో దాదాపు 30 మంది పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇందుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? భాగ్యశ్రీ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లేటటువంటి జాతీయ రహదారి NH-44 పై ఈ రోజు ఉదయం ప్రమాదం జరిగింది. ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు బోల్తా పడినటువంటి నేపథ్యంలో బస్సులో దాదాపుగా సమయంలో 50 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఏదైతే బస్సు బోల్తా పడినటువంటి ఈ ఘటనలో 30 మందికి పైగా గాయపడినటువంటి పరిస్థితి. ఇద్దరు ప్రయాణికులు బస్సులో పూర్తిగా బోల్తా పడిన నేపథ్యంలో అక్కడే ఇరుక్కుపోయారు. దీంతో అక్కడ స్థానికులు అదేవిధంగా వాహనదారులంతా కూడా ఆపి అక్కడ వారిద్దరిని కూడా బయటికి తీసేందుకు చాలాసేపు శ్రమించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బస్సు బోల్తా పడడం, అక్కడ ప్రయాణికులు గాయపడడం, అదంతా కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడినటువంటి నేపథ్యంలో అటుగా వెళ్తున్నటువంటి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఈ ఘటన చూడడం జరిగింది. ఒక్కసారిగా ఈ ఘటన చూసిన వెంబడి చెలించిపోయినటువంటి విజయుడు అక్కడికి వెళ్ళారు. ఏదైతే ప్రమాదం జరిగినటువంటి ప్రాంతానికి వెళ్ళి దగ్గరుండి పర్యవేక్షిస్తూ స్థానికులకు అదేవిధంగా పోలీసులకు రెస్క్యూ టీం అందరికీ కూడా ఫోన్ చేసి పిలిపించడం జరిగింది. విజయుడు దగ్గరుండి అక్కడే ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అంబులెన్స్ల సాయంతో పెబ్బేరు ఆసుపత్రికి పంపించినటువంటి పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే విజయుడు చేసినటువంటి ఈ ఘటన ఏదైతే ఉందో దీనికి అంతా కూడా కొంత ప్రశంసిస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజుల్లో చాలా మంది కూడా చూసి చూడనట్టు వెళ్తుంటారు ప్రమాదాలు జరిగినా కూడా. కానీ తను ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజాసేవకు అంకితమై ఉన్నాడు అనేటటువంటి వ్యాఖ్యలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ రోజు బెంగళూరు నుంచి హైదరాబాద్ వైపుకు వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సు ఏదైతే ఉందో ఉదయాన్నే ప్రయాణికులతో వెళ్తున్నటువంటి నేపథ్యంలో బోల్తా పడడం జరిగింది. ఈ ఘటనలో 30 మంది వరకు కూడా గాయపడ్డారు. ఇద్దరు క్షతగాత్రులంతా కూడా అక్కడ చిక్కుకుపోయినటువంటి నేపథ్యంలో వారిని చాలా సేపటి వరకు కూడా శ్రమించి వారిద్దరిని కూడా బయటికి తీయడం జరిగింది. మొత్తానికి ఇప్పుడైతే ఎవరైతే గాయపడినటువంటి ప్రయాణికులు ఉన్నారో వారంతా కూడా ప్రస్తుతం పెబ్బేరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటనకు కారణాలు ఏంటనేటటువంటి కోణంలో నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే తరచుగా నేషనల్ హైవేపై ప్రమాదాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రమాదానికి కారణం మరొక వాహనం ఓవర్టేక్ చేయబోయి జరిగిందా, లేదంటే నిద్రమత్తులో ఉన్నాడా, అతివేగంతో నడిపిస్తున్నాడా, బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపిస్తున్నాడా అనేటటువంటి కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ మణికంఠ.